సో జబర్దస్త్ టీం నుంచి కూడా వినోద్ గారు అట్లనే గడ్డం నవీన్ గారు కూడా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఒకసారి చూడడానికి కూడా వచ్చారు. దాంతోపాటు దర్శనం చేసుకోవడానికి కూడా రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? సో చాలా బాగున్నాను విఘ్నేశ్వరుని దయ వల్ల. సో ముందుగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణేష్ ని నిర్మాణ ప్రారంభోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో స్వామి వారందరూ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు ఈ యొక్క వినాయక చవితికి. సో మామూలుగా తెలంగాణ యావత్తులో చాలా ప్రసిద్ధి చెందినటువంటి, నాకు తెలిసి ఇండియాలో కూడా దాదాపుగా అందరికీ తెలుసు ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క రథయాత్ర కానివ్వండి, ఏదైతే శోభాయాత్ర కానివ్వండి, చాలా ఫేమస్ అన్నమాట. సో అలాంటిది 69 అడుగులు, ఈ యొక్క 72 సంవత్సరాలకు గాను 69 అడుగులతో సో మన పంచముఖ సంకటహర మహాగణపతి గారు దర్శనం ఇవ్వబోతున్నారు ఈ వినాయక చవితికి. సో ప్రారంభం అయితే అయిపోయింది. సో ఈసారి మామూలుగా ఇప్పుడు విఘ్నేశ్వరునితో పాటుగా అటుపక్క ఇటుపక్క స్వామివారి మూర్తుల్ని కానివ్వండి, ఏదో ఒక దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి పుణ్యమూర్తుల విగ్రహాలు కానివ్వండి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈసారి మాత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి జ్యోతిర్లింగాన్ని, అలాగే అందరూ కూడా ఎక్కువ శక్తి స్వరూపినిగా కొలిచేటటువంటి కాళీమాతను కూడా అటు ఇటువైపుగా ఉంచి పంచముఖ సంకటహర మహాగణపతిని చేయబోతున్నారనమాట. సో అందరూ కూడా ఇక వినాయక చవితికి స్వామివారిని దర్శించుకొని మీ కుటుంబంలో ఉన్న, మీకు లైఫ్లో ఉన్న సంకటాలన్నింటినీ కూడా హరించే విధంగా మహాగణపతి యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్సగైన జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? రియల్ బాగున్నాం. స్వామివారి ఆశీర్వాదం వల్ల నిజంగా చాలా బాగున్నాండి. ఏం చెప్తారు పంచముఖ సంకటహర మహాగణపతి గురించి? మీరు ఏం చెప్తారు? మనం చెప్పటోళ్ళం అండి, చాలా చిన్నోళ్ళం. ఆయన ముంగట ఆయన చాలా గొప్పవాడు, పెద్దవాడు. అంటే ఆయన కృప మీ కుటుంబం మీద ఎట్లా ఉంది? కుటుంబం మీద చాలా ఉంది ఆయన కృప. ఇప్పుడు కాదు, నేను పుట్టినప్పటి నుంచి ఉంది. సో ఖైరతాబాద్ గణేష్ అనేది మన ట్విన్ సిటీలో ఒక స్పెషాలిటీ అండి. ఏదైనా కానీ ఎన్ని గణేషులు ఉన్నా, ఎంత పెద్ద ముంబైవో కలకత్తావో ఎక్కడనవో, కానీ ఖైరతాబాద్ గణేష్ ఇంత పెద్ద గణేషుడు ఉండడు. ఇది ఈ ఉత్సవాలు ఇంత లైవ్ టెలికాస్ట్లో నాకు తెలిసి బొంబాయిలో చేస్తుండొచ్చు, అది వేరే. కానీ ఇంత లాంటి గణేష్ మాత్రం ఎక్కడ ఉండలేడు. విదేశాల నుంచి వస్తారు. నాకు ఇప్పుడు కూడా గుర్తు, చిన్నప్పుడు మేము ఇట్లా లైన్లో నిలబడే వాళ్ళం, గణేష్ చూసి చాలని అక్కడ నుంచి చూసి వెళ్ళిపోయే వాళ్ళము. ఈరోజు స్వామివారి అనుగ్రహం వల్ల మేము ఆర్టిస్ట్ లయం ఇక్కడ దాకా వస్తున్నాం. స్వామివారి దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. అలాగే కమల్ హాసన్ గారు డ్యాన్స్ ఇక్కడ సాగర సంగమం సినిమాది డ్యాన్స్ ఇక్కడే వేస్తాడు. అప్పుడు 85లో చేశారు ఆ షూటింగ్. ఇది అందులో చిన్నగా ఉంటాడు గణేశుడు. ఇప్పుడు ఈసారి 69 ఫీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు కదా, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఒక ఇంచు ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తారు, ఒక్క అడుగు. సో ఇక్కడ రావడం చాలా సంతోషం. అంటే నేను ఎప్పుడు పండగకు కూడా ఫ్యామిలీతో వస్తాను. ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. సందీప్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అనుకుంటే ఇదంతా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన హైదరాబాద్ ప్రైడ్ మొత్తం ఎలా ఉన్నది, ట్విన్ సిటీస్, అలాగే ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది ఈసారి కూడా అనుకుంటా. సో జస్ట్ ఇక్కడ వచ్చి స్వామి దర్శనం చేసుకుని పోదామని వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.